సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్. సో ఇంత చూసి ఎవరు కంగారు పడకండి. ఇదంతా కాన్ఫిగరేషన్ మనం ఆల్రెడీ చేసాం. సో బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే ఏంటి? సో సింపుల్ అండి. సో ఈ బీజీపీ సింక్రనైజేషన్ రూల్‌కి మనం గూగుల్‌లో డెఫినిషన్ అడిగితే అదేం చెప్తుందంటే, సో ఇఫ్ ఎనీ IBGP router receives any EBGP prefix, right? That prefix is already should learn via IGP అని ఉంటది. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఏమన్నా యాహ్! అర్థమా? కొంచెం ఓకే. బట్ అంటే డెఫినేషన్ మరి డెఫినేషన్ డెఫినేషన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్‌గా ఉంటది మనకి. సో ఈబీజీపీ అప్డేట్ అంటే ఏంటి? ఒక 4.4.4 అనుకో. సో దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడు. దాని మీనింగ్ ఏంటంటే, సో ఈ అప్డేట్ ఇక్కడ R1కి వచ్చింది. సో R1 ఈజ్ ఏ ఐబీజీబీ రౌటర్. ఈ ఎనీ ఐబీజీబీ రౌటర్ రిసీవింగ్ ఈజ్ ఎనీ ఈబీజీబీ ప్రిఫిక్స్, రైట్? వాట్ ఎవర్ ద ప్రిఫిక్స్, రైట్? దిస్ ప్రిఫిక్స్ షుడ్ లర్న్ వయా ఐజీపీ. అంటే ఈ 4.4.4 ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో ఎక్స్టర్నల్‌గా, ఆ 4.4.4 కూడా నీ ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్‌లో కనిపించాలి అని మీనింగ్. అర్థమైందా? ఎందుకు కనిపించాలి? చెప్తా. సో అలా డెఫినేషన్ ఉంటది. సో డెఫినేషన్ ఏంటి? ఇఫ్ ఎనీ ఈబీజీపీ ప్రిఫిక్స్ ఈస్ రిసీవ్డ్ బై ఐబీజీపీ రౌటర్, దట్ ఈబీజీపీ ప్రిఫిక్స్ ఆల్సో షుడ్ లర్న్ వయా ఐజీపీ. అంటే ఈ 4.4.4 కూడా ఐజీపీలో లర్న్ అవ్వాలి. అంటే ఓఎస్పీఎఫ్‌లో లర్న్ అవ్వాలి. లర్న్ అవ్వకపోతే ఏమవుతుంది? బ్లాక్ హోల్ అనేది ఏర్పడుతుంది. సో ఎలా ఏంటి అనేది చెప్తాను చూడండి. సింపుల్ థింగ్. సో ఇక్కడ చూడండి. నేను ఇక్కడ 5.5.5కి పింగ్ చేస్తున్నా. R4 నుంచి R5కి నేను పింగ్ చేస్తున్నా. ఓకే. చూడండి ఇక్కడ చూడండి. పింగ్ 5.5.5.5. సో ఇక్కడ చూడండి. ఇక్కడ కన్సిడర్ ఏ టోపాలజీ. సో టోపాలజీ కన్సిడర్ చేయండి. R1 నుంచి R2కి మాత్రమే నాకు బీజీపీ నైబర్‌షిప్ ఉంది. ఓకే. R1 నుంచి R2కి మాత్రమే నాకు బీజీపీ నైబర్‌షిప్ ఉంది. R3 అనేది బీజీపీ రౌటర్ కాదు. ఓకే. ఏ సినారియోలో బ్లాక్ హోల్ ఏర్పడుతుందంటే చెప్తాను చూడండి. సో ఇది అంతా ఇన్ఫోసిస్ కంపెనీ. సో ఈ కంపెనీలో 3 రౌటర్స్ ఉన్నాయి. ఈ 3 రౌటర్స్‌లో R1, R2 మధ్యలోనే నేను ఐబీజీపీ ఎస్టాబ్లిష్ చేశా. బిట్వీన్ R1, R2 ఐ కాన్ఫిగర్ ఐబీజీపీ. ఓకే. ఐబీజీపీ కాన్ఫిగర్ చేశా నేను. నౌ R3 అనేది ఏంటి? నాన్ బీజీపీ రౌటర్. ఇదేంటిది? నాన్ బీజీపీ రౌటర్. అంటే ఇదేంటిది? ఓన్లీ ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్. ఓఎస్పీఎఫ్ మాత్రమే కాన్ఫిగర్ చేశాం ఇందులో. బీజీపీ కాన్ఫిగరేషన్ చేయలేదు. రైట్? మరి ఓన్లీ ఐజీపీ. ఓన్లీ ఐజీపీ, ఓఎస్పీఎఫ్ ఉంది. ఇప్పుడు చూడండి డేటా ఎలా ఫ్లో అవుతుందో. ఇప్పుడు నేను పింగ్ 5.5.5 చేస్తే నా డెస్టినేషన్ అడ్రస్ ఏమవుతుంది? 5.5.5. అవునా? కాదా? రైట్? సో ఇప్పుడు చూడండి. ఎస్. R4 నుంచి R1కి వచ్చా. వస్తే సో R1 రిసీవ్ దిస్ ప్యాకెట్. ఏం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ ఐపీ అడ్రస్ చెక్ చేస్తుంది. అవునా? సో ఇఫ్ యూ సీ రైట్ మై పింగ్ 5.5.5 చేస్తే నా డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? 5.5.5 అవుతుంది కదా! ఓకే. సో ఈ R1 రిసీవ్స్ దిస్ ప్యాకెట్. ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఎక్కడ చెక్ చేస్తుంది? రౌటింగ్ టేబుల్‌లో చెక్ చేస్తుంది. రౌటింగ్ టేబుల్‌లో రౌట్ లర్న్ అయింది. ఎలా లర్న్ అయింది? ఈ 5.5.5 ఇట్ ఈస్ లర్నింగ్ వయా R2 అని లర్న్ అయింది. ఓకే. 5.5.5 ఎలా లర్న్ అయింది? వయా R2. అంటే ఇట్లా ఉంటుంది నీకు. ఐ లర్న్ ఏ 5.5.5. నెక్స్ట్ స్టాప్ ఏమని ఉంటుంది? లర్నింగ్ వయా R2 అంటే 2.2.2. నైబర్ ఐపీ అడ్రస్. నైబర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే. 5.5.5 లర్న్ వయా R2. బట్ ఇఫ్ యూ సీ రైట్ ఈ 5.5.5 రీచ్ అవ్వాలంటే నేను నెక్స్ట్ హాప్ నైబర్ 2.2.కి వెళ్ళాలి. ఇది బీజీపీ నెక్స్ట్ హాప్. కానీ ఈ 2.2.2 రీచ్ అవ్వాలంటే ఏం చెక్ చేస్తుంది అది? అది రికర్సివ్ లుకప్ రౌటింగ్ చేస్తుంది. అంటే మళ్ళీ ఐజీపీ నెక్స్ట్ హాప్, ఫిజికల్ నెక్స్ట్ హాప్ అన్నమాట. ఈ 2.2.2ని చెక్ చేయడానికి ఈ 2.2.2 రీచ్ అవ్వాలి కదా! సో R1 మళ్ళీ చెక్ చేస్తుంది. డూ హ్యావ్ ఏ 2.2.2 ఇన్ మై రౌటింగ్ టేబుల్? యెస్ యూ హ్యావ్ ఇట్. ఎలా ఉంది? ఓఎస్పీఎఫ్ ద్వారా లర్న్ అయింది అది. 2.2.2 ఐపీ అడ్రస్‌కి రీచ్ అవ్వడానికి ఓఎస్పీఎఫ్ ద్వారా లర్న్ అయింది. ఓకే. అంటే నేను 5.5.5 ఎళ్ళాలి అంటే ఈడ ఏం కనెక్షన్ లేదండి ఇది. ఈడ కనెక్షన్ ఉండదు. ఫిజికల్ కనెక్టివిటీ ఏం లేదు ఈడ. సో చూడండి. నేను 5.5.5 రీచ్ అవ్వాలంటే 2.2.2 ఎళ్ళాలి. మరి 2.2.2 రీచ్ అవ్వాలంటే ప్యాకెట్ ఎక్కడికెళ్ళాలి? R3కెళ్ళాలి. అంతే కదా! ఓఎస్పీఎఫ్ ఇలాగనే చూపిస్తుంది కదా!
ఇది ఓఎస్పిఎఫ్ రౌట్ ఇట్లనే చూపిస్తుంది కదా, Hmm. అవునా? సో నౌ Hmm. బాగా వినండి. ఇప్పుడు ఈ నాన్ బీజీపీ రౌటర్ అయిన R3 రిసీవ్స్ దిస్ ప్యాకెట్. ఇదేం చెక్ చేస్తుంది? డెస్టినేషన్ ఐపీ 5.5.5 చెక్ చేస్తుంది. మరి ఈ 5.5.5 రౌటింగ్ టేబుల్లో ఉంటుందా ఉండదా? ఉండదు. ఎస్, ఉండదు. ఎందుకంటే 5.5.5 అనేది బీజీపీ రౌట్. ఓకే, అంటే ఈ 5.5.5 R5 అనేది R2కి వస్తుంది. ఇక్కడ ఈబీజీపీ ఉంది. R2 ఏం చేస్తుంది? ఈ 5.5.5ని R1కి పంపిస్తుంది. అంటే బీజీపీ నైబర్కి పంపిస్తుంది తప్ప ఈ ఓఎస్పిఎఫ్ రౌటర్కి ఎందుకు పంపిస్తుంది? ఎందుకంటే R2 టు R3 మధ్యలో నేనేం కాన్ఫిగర్ చేయలే. అది ఐజీపీ చేసాం కదా. ఐజీపీ చేసాం అంతే. కాబట్టి బీజీపీ రౌట్ ఓన్లీ బీజీపీ నైబర్కే పంపిస్తుంది. అంటే 5.5.5 ఓన్లీ R1కే పంపిస్తుంది. కాబట్టి R3 డజంట్ నో హూ ఈజ్ 5.5.5. అవునా కాదా? అవును. మరి ఇప్పుడు డెస్టినేషన్ రౌటింగ్ టేబుల్లో రౌట్ లేదు, ఏమవుతుంది? ప్యాకెట్ డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. బ్లాక్ హోల్ అంటే ఏంటి? అంత డేటా అంతా వచ్చి ఇక్కడికి ఆగిపోతుంది. రైట్, నౌ యూ అండర్స్టూడ్. మరి ఈ బ్లాక్ హోల్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 5.5.5 అనేది నీ రౌటింగ్ టేబుల్లో ఉండాలి. ఈ 5.5.5 అనేది బీజీపీ రౌట్. బీజీపీ రౌట్ ఓఎస్పిఎఫ్ రౌటింగ్ టేబుల్లో ఉండాలంటే ఏం చేయాలి? ఇది బీజీపీ రౌట్ కదా. సింక్రనైజ్ చేయాలా? వెరీ గుడ్. రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడి నుంచి వస్తుంది 5.5.5? R2లో నాన్ వస్తుంది. రౌటర్. సో R2లో ఏం చేయాలి? మనం రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఏం చేయాలి? బీజీపీ నుంచి ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. అప్పుడు చేస్తే ఏమవుతుంది? ఈ ఐజీపీ రౌటర్ ఏమవుతుంది? ఇట్ ఈస్ లర్న్, అంటే ఓఎస్పిఎఫ్లో కూడా ఈ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ లర్న్ అవుతుంది. అంటే ఈబీజీపీని ఓఎస్పిఎఫ్లోకి రీడిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? ఆ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ఏదైతే ఉందో అది లర్న్ అవుతుంది. ఎక్కడ? ఐజీపీ అంటే ఓఎస్పిఎఫ్లో లర్న్ అవుతుంది. లర్న్ అవుతుంది కాబట్టి ఇన్ కేస్ ఇట్లా నాన్ ఓఎస్పిఎఫ్ నాన్ బీజీపీ రౌటర్స్ ఉన్నా కూడా దే విల్ ప్రాసెస్ ద ప్యాకెట్స్ ఫర్దర్. సో దిస్ ఈస్ కాల్డ్ సింక్రనైజేషన్ రూల్. బీజీపీ సింక్రనైజేషన్ రూల్. బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే ఏంటి? ఏదైతే ఈబీజీపీ ప్రిఫిక్స్ ఈ రౌటర్ ఐబీజీపీ రౌటర్ రిసీవ్ చేసుకుంటుందో ఆ ప్రిఫిక్స్ నీ ఆర్గనైజేషన్లో యూస్ చేసే ఐజీపీ ప్రోటోకాల్లో కూడా లర్న్ అయి ఉండాలి. అంటే నువ్వు రీడిస్ట్రిబ్యూషన్ చేసి ఉండాలి. అప్పుడే నీకు రౌట్ ఇన్స్టాల్ అవుతుంది. లేకపోతే రౌట్ ఇన్స్టాల్ అవ్వదు నీ రౌటింగ్ టేబుల్లో. ఓకే, ఈ 5.5.5 ఏదైతే వచ్చిందో R5 నుంచి R2కి 5.5.5 వచ్చింది. రాగానే ఇది ఏం చెక్ చేస్తుంది? ఓకే, ఐ రిసీవ్డ్ ఏ 5.5.5. ఓకే, అండ్ దిస్ 5.5.5 షుడ్ బి అవైలబుల్ ఇన్ మై ఓఎస్పిఎఫ్. నేను ఐజీపీ ప్రోటోకాల్ ఏదైతే యూస్ చేస్తాను, అంటే ఓఎస్పిఎఫ్ యూస్ చేస్తే ఓఎస్పిఎఫ్, ఈహెచ్ఆర్పి యూస్ చేస్తే ఈహెచ్ఆర్పి, ఏదైతే ఐజీపీ ప్రోటోకాల్ యూస్ చేస్తానో ఆ ఐజీపీలో కూడా ఈ 5.5.5 ఉండాలి. దీనినే స్ప్లిట్ హార్జియాన్ రూల్ అంటారు. అర్థమైంది అందరికి? ఎవ్రీవన్ అండర్స్టూడ్? మహేష్, కోవిద్, బ్రో స్ప్లిట్ రాజా? హారిజన్ Yeah. అంటే మీరు వేరే చెప్పారు కదా. సారీ, ఓ మై గాడ్, సారీ. ఇది బీజీపీ సింక్రనైజేషన్ రూల్. I forgot it. So it's a BGP synchronization rule, not a split origin. Okay, so BGP synchronization rule అర్థమైందా? స్ప్లిట్ ఆర్జియాన్ రూల్ అనేది లూప్ అవాయిడెన్స్ ఇన్ ఐబీజీపీ. సో దిస్ ఇస్ కాల్డ్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్. అండర్స్టూడ్ ఎవ్రీవన్? Yes. ఓకే, సింక్ అవ్వాలి అంటే బీజీపీ సింక్రనైజేషన్ రూల్. సింక్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ ఏదైతే నీ ఆర్గనైజేషన్లోకి రిసీవ్ చేసుకుంటున్నారో నీ ఆర్గనైజేషన్లో ఐబీజీపీ పిఎస్ ఉంటాయి కదా, అవన్నీ ఐజీపీ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేస్తాం కదా, ఆ ఐజీపీతో సింక్ అవ్వాలంటే ఆ ఐజీపీలో కూడా ఈ 5.5.5 ఉండాలి. ఉండాలి అంటే ఏం చేయాలి? రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. యా, దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్. ఇఫ్ యూ రిసీవ్ ఎనీ ఈబీజీపీ ప్రిఫిక్స్, that EBGP prefix should learn via IGP. Now you understood, right? That definition. If you receive any EBGP prefix, that EBGP prefix should learn via IGP. If you want to learn via IGP, you need to redistribute here. Then you will learn. So currently ఈ బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అనేది డిసేబుల్ చేసేస్తున్నారు. ఎందుకంటే మనం ఫుల్ మెష్ యూస్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు ఫుల్ మెష్ అంటే ఏంటి? ఇప్పుడు R2 నుంచి, ఇప్పుడు ఇది నాన్ బీజీపీ రౌటర్ కదా, ఈ నాన్ బీజీపీ రౌటర్ని బీజీపీ రౌటర్ కన్వర్ట్ చేస్తే నీకు బీజీపీ రీడిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లే. ఇప్పుడు R3తో కూడా మనం బీజీపీ నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి ఈ 5.5.5 R3లో కూడా ఉంటుంది. R3లో ఉంది కాబట్టి నీకు బ్లాక్ హోల్ అనేది ఏర్పడదు. సో ఫుల్ మెష్ చేస్తున్నాం కదా ఇప్పుడు అంతా. సో కరెంట్లీ ఈ బీజీపీ సింక్రనైజేషన్
ఈ బీజీపీ సింక్రనైజేషన్ రూల్ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పేసి వీఆర్ డూయింగ్ ఫుల్ మెష్. సో ఫుల్ మెష్ చేస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ ఏ రౌట్స్. సో బీజీపీ విల్ అడ్వర్టైజ్ టు ద బీజీపీ, యూ హ్యావ్ ఏ రౌట్స్ అండ్ యూ నో నీడ్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్. ఓకే, అది. ఒకవేళ బీజీపీ సింక్రనైజేషన్ రూల్ స్టాప్ చేయాలంటే ఫుల్ మెష్ చేసేయండి, మీకు బీజీపీ సింక్రనైజేషన్ రూల్తో ప్రాబ్లమే ఉండదు. ఓకే, యా. సో బీజీపీ సింక్రనైజేషన్ రూల్ అంటే సింపుల్, రైట్? ఇట్ షుడ్ సింక్ విత్ యువర్ ఐజీపీ. నీ బీజీపీ రౌటు ఐజీపీతో సింక్ అవ్వడమే సింక్రనైజేషన్ రూల్, అంతే. ఓకే, యా, దట్స్ ఆల్ ఫర్ బీజీపీ సింక్రనైజేషన్ రూల్. ఎనీ క్వశ్చన్స్? ఓకే, రైట్.